ట్రాన్సెస్ గురించి మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. ట్రాన్సెస్ అనేవి ఎక్కడుంటాయో కూడా తెలుసుకుందాం. అసలు ట్రాన్సెస్ వల్ల మనకు ఉపయోగం ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ట్రాన్సెస్ అనేవి మనకు గొంతులో ఉంటాయి. గొంతులో కుడి పక్కన ఎడమ పక్కన రెండు మాంసం ముద్దల భాగాల్లాగా కుడి పక్కన ఒకటి ఉంటుంది, మరి ఎడమ పక్కన ఒకటి రెండు ఉంటాయి. అవి లోపల ఉంటాయి. మరి వాటికి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అవి బయటకు వచ్చి ఉబ్బి కాయల్లాగా కనపడతాయి. అవి ట్రాన్సెస్ బోత్ సైడ్స్ రెండు పక్కల ఉంటాయి. మరి ఈ ట్రాన్సెస్ వల్ల మనకు ఉపయోగం ఏంటి? అక్కడ ఉన్నాయి, కుడి పక్కన ఒకటి ఉంది, ఎడమ పక్కన ఒకటి ఉంది. మరి దానివల్ల ఉపయోగం ఏంటి మనకి అంటే, మనం తినే ఆహారంలో వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటే, అంటే మనకి ఇంటికి తలుపు ఎలాంటిదో మరి ఈ ట్రాన్సెస్ కూడా మన బాడీకి మన గొంతులో ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తాయి అన్నమాట. కుడి పక్కన ఒకటి, ఎడమ పక్కన ఒకటి. మనం ఆహారం తీసుకున్నప్పుడు ఆహారంలో మనకు అన్యాయం చేసే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటే దాన్ని చెక్ చేసి లోనకి పోకుండా కాపాడి అట్టి చంపేస్తాయి అన్నమాట. అది ట్రాన్సెస్ యొక్క మనకు ఉపయోగం. అంటే మనకు అన్యాయం చేసే వైరస్ మనం తీసుకున్న ఆహారంలో వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటే వాటిని లోనకి వెళ్ళనీయకుండా, మనకి అనారోగ్యం రానియకుండా, మన శరీరం దెబ్బతినకుండా ఉండటానికి అవి చెక్ చేసి లోనకి వెళ్లకుండా చంపేసి బయటికి నెట్టేస్తాయి అన్నమాట. అంటే అవి మన శరీరానికి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తాయి. అక్కడ ఒక నాడీ వ్యవస్థ అనేది ఉంటుంది. గొంతులో ట్రాన్సెస్ ఉంటాయి. పారనాక్స్, లారినాక్స్ అని భాగాలు ఉంటాయి. అంటే గొంతు దెబ్బతినకుండా మెదడు అనేది ఒక నాడీ వ్యవస్థని అక్కడ అరేంజ్ చేశాడు. అంటే నాడీ వ్యవస్థని అరేంజ్ చేసి మెదడు అనేది దానికి ఆర్డర్ ఇస్తూ ఆ గొంతుని కాపాడాలని ఆ నాడీ వ్యవస్థకి చెబుతుంది. ఎప్పుడైతే ఈ నాడీ వ్యవస్థ బలహీనమై దెబ్బతినిపోతుందో అప్పుడు ఈ ట్రాన్సెస్, పారనాక్స్, లారినాక్స్ గొంతు భాగం మొత్తం కూడా దెబ్బతినిపోయి స్మాష్ అయిపోయి మరి అదంతా కూడా దెబ్బతినిపోయి ఇన్ఫెక్షన్ యాడ్ అయ్యి మాట బొంగురు పోయి మాట అసలు కంప్లీట్గా పోయి అక్కడ ఆ గొంతు యొక్క సిస్టమ్ మొత్తం దెబ్బతినిపోయితే అప్పుడు మాట శుభ్రంగా పోయిందంటే, మాట రాకుండా ఉందంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఆ నాడీ వ్యవస్థ ఎప్పుడైతే పనిచేయకపోయిందో, ఆ నాడీ వ్యవస్థను ఎవరు అరేంజ్ చేశారు? మెదడు అనేది ఆ గొంతుని ట్రాన్సెస్ని నువ్వు జాగ్రత్తగా కాపాడాలి అని మెదడు ఏం చేసిందంటే గొంతులో ఒక నాడీ వ్యవస్థని అరేంజ్ చేసింది అనమాట. ఆ నాడీ వ్యవస్థ గొంతుని ట్రాన్సెస్ని శుభ్రంగా ఏమి ఇన్ఫెక్షన్ రాకుండా, ఏమి దెబ్బతినకుండా కాపాడుతూ ఉంటుందన్నమాట. అది ఏదైతే నాడీ వ్యవస్థ బలహీనమైపోయి నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకపోతే ఆ గొంతులో ఉన్న భాగాలన్నీ దెబ్బతినిపోయి గొంతు అనేది దెబ్బతినిపోయి మరి గొంతులో బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి గొంతు నొప్పి రావటం, గొంతు వాపు రావటం, మరి జ్వరం రావటం, గొంతులో బాగా ఇన్ఫెక్షన్ వచ్చి మింగలేకపోవటం, మాట కూడా పోయి శుభ్రంగా స్మాష్ అయిపోతుంది. ఆ సిస్టమ్ మొత్తం గొంతులో ఉన్న భాగాలన్నీ కూడా దెబ్బతినిపోతుంది. దీన్ని అప్పుడు మాట పోయింది అంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈ గొంతులో ట్రాన్సెస్ వల్ల ఎంత ఉపయోగం ఉంది. ట్రాన్సెస్ వల్ల మనకు ఉపయోగం ఏంటి? మనకి అన్యాయం చేసే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన శరీరంలోకి వెళ్లకుండా అక్కడే చెక్ చేసి మరి అక్కడే చంపేసి లోనకి పోకుండా మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి. అయితే ఈ ట్రాన్సెస్ మరి ఎప్పుడు ఉబ్బుతాయి? మనం ఏదన్నా జలుబు కానీ దగ్గు కానీ తెమడ కానీ వచ్చినప్పుడు మనం తీసుకున్న ఆహారం ఆ రజన అనేది లోన అన్నం మెతుకుల్లో ఇరికిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి ట్రాన్సెస్ కూడా ఉబ్బి బాగా ఇన్ఫెక్షన్ గురయ్యి దాని మీద ఒక్కోసారి చీమపొక్కులు వస్తాయి. బాగా చీమపొక్కులు వచ్చినప్పుడు మరి మన గొంతు నొప్పి రావచ్చు, గొంతు బాగా ఉబ్బి జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కళ్ళమంటలు, ఆహారం మింగలేకపోవడం, మరి ఈ లక్షణాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే అది ట్రాన్సెస్ మీద చిన్న పొక్కులు, చీమపొక్కులు కూడా వచ్చి ఎన్లార్జ్ అయ్యి ఒక్కోసారి ముక్కలుగా అయిపోతే దాన్ని ఆపరేషన్ చేసి తీసేస్తారు. ఆపరేషన్ చేసి తీసేస్తే అక్కడ మనకి అన్యాయం చేసే వైరస్ బ్యాక్టీరియా వెళ్తే అక్కడ సెక్యూరిటీ గార్డ్ లేకుండా అయిపోతుంది అన్నమాట. అప్పుడు మన ఆరోగ్యాన్ని దెబ్బతినిపోయే అవకాశం ఉంది. అందుకని అప్పుడు బాగా ట్రాన్సెస్ అనేది బాగా ఎన్లార్జ్ అయ్యి ముక్కలు అయిపోతే అప్పుడు ఆపరేషన్ చేసి తీసేస్తే దాన్ని ట్రాన్స్లైటిటిస్, ట్రాన్స్లెక్టమీ అంటారు. అంటే ఆపరేషన్ చేసి తీసేస్తారు అన్నమాట. ఈ ట్రాన్సెస్ వల్ల మనకి ఇంత ఉపయోగం అనేది ఉంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ.